నేరాలు తగ్గించాలి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి, శాంతి భద్రతలు పెంచాలి, ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి, ఇలా ఎన్నో లక్ష్యాలను నిర్దేశించుకున్నారు విజయవాడ పోలీసులు. మరి ఇవన్నీ సాధించాలంటే ఎలా? మానవ వనరులతోనే ఈ అన్ని పనులు సాధ్యం కాకపోవచ్చు. అందుకే అత్యాధునిక సాంకేతికత సహకారం తీసుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కేసుల మిస్టరీ ఛేదించడం నుంచి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా యాప్ తీసుకురావడం వరకు ఎన్నో విధాలుగా టెక్నాలజీ వాడుతున్నారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో పలు నేరాల్లోని నిందితులను గుర్తిస్తున్నారు. బెజవాడలో నేరం చెయ్యాలంటేనే వణికిపోయే విధంగా టెక్నాలజీ ఇన్ పోలీసింగ్ను సమర్థంగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు. ముందు సాంకేతికతను వినియోగించి భద్రతను మరో స్థాయికి తీసుకెళ్తామని చెబుతున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి. నేరాలను ఛేదించేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది అని ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ నిరూపిస్తుంది. అసలు ఏఐ అదేవిధంగా సీసీ కెమెరా, డ్రోన్లు ఏ విధంగా జిల్లా వ్యాప్తంగా వినియోగిస్తూ ఉన్నారు, పోలీసింగ్ని సాంకేతిక పరిజ్ఞానంతో జోడించి ఎటువంటి నిర్ణయాలు ఏ విధంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు అని తెలిపేందుకు మనతోటి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రతిష్టాత్మకంగా జిల్లా వ్యాప్తంగా 10,500 కెమెరాలని, సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు. అది ఎట్లాగా సాధ్యపడింది? వాటిని ఏ విధంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? 2025 జనవరి 20వ తారీఖున మనము ఈ మహాయజ్ఞాన్ని మనం స్టార్ట్ చేసాము. ఆ రోజు అప్పటి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు, గౌరవ హోంశాఖ మార్చులు అనిత గారు, వీరి సమక్షంలో ఆ రోజు మనము 1000 కెమెరాస్తో మనము ఒక ప్రస్థానం స్టార్ట్ చేశాము. ఎందుకంటే ప్రజల్లో నుంచి ఒక అద్భుతమైన స్పందన మాకు రావడం జరిగింది. దేశంలోనే ఒక బ్రహ్మాండమైన కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్, అంటే 10,000 కెమెరాలు ప్రభుత్వం నుంచి కాదు, సమాజంలో ఉన్న వివిధ వర్గాల నుంచి వచ్చిన స్పందనతో దాదాపు 10,500 కెమెరాలు ఈరోజు మనము ఇన్స్టాల్ చేసుకోవడమే కాకుండా ఈ 10,500 కెమెరాలను అన్నింటినీ కూడా వాటి హెల్త్ గురించి రియల్ టైంలో హెల్త్ని మనం మానిటర్ చేసే విధంగా DHMS అంటే డిజిటల్ డివైజెస్ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి వాటి తయారు చేసుకుని 10,500 కెమెరాలని ఒకే జాబిక్స్ అనే అప్లికేషన్లోకి, ఓపెన్ సోర్స్ అప్లికేషన్లోకి తీసుకొచ్చి వాటి రియల్ టైంలో వాటి హెల్త్ అనేది చూడగలుగుతున్నాము. సో దీనికి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వారి నిరంతర కృషి, అమోఘమైన కృషి ఉంది. ఎందుకంటే ఇందులో వారి స్వెట్ని, బ్లడ్ని దారబోసి చేసిన ఒక అతిపెద్ద కమ్యూనిటీ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇందులో మనకి 10,500 కెమెరాల్లో ఎన్ని కెమెరాలు ఎప్పుడు ఈ నిమిషంలో ఎన్ని కెమెరాలు పనిచేస్తున్నాయని డాష్ బోర్డ్ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఒక కెమెరా పనిచేయట్లేదంటే ఎన్ని రోజుల నుంచి పనిచేయట్లేదు, ఎందుకంటే అంత మునుపు కెమెరాలు పెట్టి వదిలేసేవాళ్ళం. అలా కాకుండా ఆ కెమెరాలని మనము ముందుకు తీసుకెళ్లాలా, వాటిని ఎటువంటి పరిస్థితుల్లో ఆఫ్ కాకుండా ఉండాలంటే మనం ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితుల్లో కొందరు హోమ్ గార్డ్స్ని కూడా, సీసీ కెమెరా టెక్నీషియన్స్ని మనం హోమ్ గార్డ్స్గా రిక్రూట్ చేసుకునేసి ఈరోజు వాటి వినియోగాన్ని బాగా అందుబాటులోకి తెచ్చాము. సో తద్వారా 2025 సంవత్సరంలో 81% రికవరీ, ప్రాపర్టీ రికవరీ 81%, అంటే 30% క్రైమ్ తగ్గింది, ప్రాపర్టీ క్రైమ్ తగ్గింది. ప్రాపర్టీ జరిగిన వాటిలో కూడా 81% రికవరీ అనేది జరిగింది. అంటే ఒక అఫెన్స్ జరిగితే ఖచ్చితంగా 24 అవర్స్ నుంచి 36 అవర్స్లో ఖచ్చితంగా మనకు ఏదో ఒక క్లూ రావాల్సిందే, దొంగను పట్టుకోవాల్సిందన్న ఉత్సాహంతో ముందుకు పోతున్నాము. పోలీస్ శాఖలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ కూడా వారిని ఆ విధంగా ఓరియంట్ చేసి టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్లో మనము చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంటే సాధారణంగా కేసుని ఛేదించాలంటే ఆధారాలు అవసరం. క్లూస్ టీమ్స్ గతంలో క్లూస్ని సేకరించాయి. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ ఫుటేజీ ఏ విధంగా నిందితుల్ని పట్టించడంలో కీలకంగా మారుతుంది? వాటి ద్వారా ఎన్ని కేసుల్ని ఏ విధంగా ఛేదిస్తుంది? సో ఈ మధ్యన ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన ప్రతి క్రైమ్ కూడా కనీసం 5 నుంచి 6 కెమెరాల్లో దానికి సంబంధించిన ఎవిడెన్స్ నిక్షిప్తం కావాలనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. అది మర్డర్ కావచ్చు, మిస్సింగ్ కేసు కావచ్చు, ప్రాపర్టీ అఫెన్స్ కావచ్చు, బాడీ అఫెన్స్ కావచ్చు, ఏదైనా సరే
ప్రతి క్రైమ్కి దానికి సంబంధించి కనీసం 4-5 కేసెస్లో 4-5 సీసీ కెమెరాస్లో ఎవిడెన్స్ రావాలనే దాంట్లో వెళ్తున్నాం. దాంట్లో చాలా వరకు సక్సెస్ సాధించాం. ప్రతి క్రైమ్లో కూడా మీరు మధ్యలో ఏదైనా ఒక చిన్న క్రైమ్ జరగలేదు, ఒక యాక్సిడెంట్ జరగలేదు, ఆ యాక్సిడెంట్ సంబంధించి కనీసం 5-6 కెమెరాల్లో మనకు ఎవిడెన్స్ దొరకాలి. సో దాంట్లో ఎందుకంటే మామూలుగా సైంటిఫిక్ ఎయిడ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో మనం ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషించేది. సో ఫింగర్ ప్రింట్ వాడి గ్లవ్ వేసుకొచ్చి ప్రతి క్రైమ్లో కూడా ఫింగర్ ప్రింట్ దొరికే అవకాశం లేదు. సో అటువంటి సందర్భాల్లో ఆ సీసీ ఫుటేజ్ అనేది ఎవిడెన్స్గా మనము ముందుకు తీసుకొస్తున్నాము. సో రేపు ఒకవేళ కన్విక్షన్లో కూడా కన్విక్షన్ రేట్ కూడా పెరగబోతూ ఉంది. సో అందుకే ఒక ట్యాగ్ లైన్ తీసుకున్నాం, నేరస్తులు విజయవాడ కమిషనరేట్లో నేరం చేయాలంటే భయపడాలి, విజయవాడ సిటీ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ క్రిమినల్స్ అనే కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం. అండ్ అనుకున్న లక్ష్యాలను మేము గట్టిగానే సాధిస్తున్నాం. నూతనంగా నాట్ గ్రిడ్ని వాడి చాలా కేసుల్లో నిందితుల వివరాలని మీరు సాధిస్తూ ఉన్నారు. దాని ద్వారా కేసులు కూడా సులువుగా ఛేదించటం, ఆధారాలను సేకరిస్తున్నారు. అంటే అది ఎట్లాగా జరుగుతుంది? టెక్నాలజీస్ నాట్ గ్రిడ్ అనేది చాలా ఎన్టీఆర్ కమిషనరేట్లో మనము నాట్ గ్రిడ్ వినియోగాన్ని మనము చాలా ప్రతి SHO కూడా ఆల్ డేటాబేసెస్ మన వెదర్ ఇట్ బి కమర్షియల్ ట్యాక్స్ డేటాబేస్, ఇన్కమ్ ట్యాక్స్, రైల్వే డేటాబేసు, తర్వాత ఇమిగ్రేషన్ డేటాబేసు, అన్ని రకాల CCTNS అన్ని రకాల డేటాబేసెస్ అనుసంధానమైనది నాట్ గ్రిడ్. సో ప్రతి సెర్చ్ అనేది ఎంటర్ప్రైజ్ సెర్చ్, అంటే ప్రతి సెర్చ్ కూడా నాట్ గ్రిడ్లో పెట్టాం. టోల్ గేట్ డేటా ఉంది, సో వాట్ నాట్, దాంట్లో లేని నాట్ గ్రిడ్లో లేని డేటాబేసెస్ లేవు. సో వాటన్నిటిని అనుసంధానం చేసిన నాట్ గ్రిడ్ని చాలా బ్రహ్మాండంగా ఉపయోగిస్తున్నాము. లేదా FRS ఒకటి ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ అనేది కూడా CCTNSలో మనకు ఉంది. సో FRS కూడా మనం వినియోగిస్తున్నాము. ఆల్ రౌడీ షీటర్స్ని, బ్యాడ్ హ్యాట్స్ని, బ్యాడ్ క్యారెక్టర్స్ని, అందరికి KDస్ని, DCస్ని అందరినీ కూడా మనము డేటాబేసెస్ మెయింటైన్ చేస్తూ ఈరోజు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. మీరు రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా అస్త్రం యాప్ని తీసుకువచ్చారు. అస్త్రంలో స్కాచ్ అవార్డు కూడా కమిషనరేట్కి దక్కింది. దీని గురించి మీరు ఏమంటారు? భవిష్యత్తులో ఈ అస్త్రాన్ని ఏ విధంగా ముందుకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? అస్త్రం అనే టూల్ ట్రాఫిక్ యొక్క ల్యాండ్స్కేప్ని, విజయవాడ ట్రాఫిక్ ల్యాండ్స్కేప్ని మార్చేసింది. 96 కిలోమీటర్స్ యావరేజ్ కంజెషన్ లెంత్ ఉండేది. రోజుకి 96 కిలోమీటర్స్ యావరేజ్ కంజెషన్ లెంత్ అక్టోబర్ 2024లో ఉంది. అది 48 కిలోమీటర్స్ తెచ్చాం. అంటే ఆల్మోస్ట్ మనము కంజెషన్ని 50% తగ్గించగలిగాం. అంతేకాకుండా ఈ మధ్య త్వరలోనే సిటిజన్ యాప్ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ప్రెడిక్టివ్ మోడ్లో రేపు బెంజ్ సర్కిల్లో రేపు మధ్యాహ్నం 3 గంటలకి ఎంత ట్రాఫిక్ ఉండబోతుంది అనేది ఈరోజే నేను చెప్పగలిగే స్థాయికి ఈరోజు అస్త్రం టూల్తో మనం తీసుకొచ్చాము. సో దాన్ని చాలా అద్భుతంగా వినియోగిస్తాం. త్వరలోనే ఒక సిటిజన్ అప్లికేషన్ కూడా మనము ఇవ్వబోతున్నాము. డ్రోన్స్కి అనుసంధానం చేసాము అస్త్రంని. ఒక సివియర్ అలర్ట్ వస్తే ఇమీడియట్గా డ్రోన్ వెళ్ళి ఫోటో క్యాప్చర్ చేసి అస్త్రం టూల్లోకి పుష్ చేస్తుంది. సిటిజన్ యాప్లో వై యామ్ ఐ స్టక్ అనే ఒక ఫీచర్ని మనం పెట్టబోతున్నాము. సో ఒక కమ్యూటర్ రోడ్ మీద ట్రాఫిక్లో నిలబడిపోతే ఎందుకు నేను ఇక్కడ నిలబడినానా అన్నది యాప్ ఓపెన్ చేసుకుంటే ఆ డ్రోన్ పిక్చర్ వచ్చేటట్టు మనము సిటిజన్ అప్లికేషన్ ఇవ్వబోతున్నాము. ఈపాత్ అనే ఒక దాన్ని మనము తీసుకొస్తున్నాము. సో గ్రీన్ ఛానల్, అంబులెన్సెస్ గ్రీన్ ఛానల్ అనేది ఒకటి ఇవ్వబోతున్నాము. ఇలాగా చాలా అస్త్రంలో ఒక నూతన వరవడి సృష్టించాము. మన పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్ ఇన్స్పెక్టర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళకు సంబంధించిన జంక్షన్స్లో మ్యాప్ చేసి ఆ జంక్షన్స్లో అతని పర్ఫార్మెన్స్ ఎలాగుంది, మంత్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, సో ఇతను బాగా ఉద్యోగం చేస్తున్నా లేదా, ఇవన్నీ కూడా చాలా ఫీచర్స్ దాంట్లో పెట్టి మనం ముందుకు తీసుకుంటాం. అస్త్రం అనేది నిజంగానే ఒక విప్లవం మాదిరి ముందుకు పోతాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఏ విధంగా పోలీసింగ్ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఉన్నారు? ఎటువంటి ఫలితాలను మీరు సాధిస్తూ ఉన్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దగ్గర ఉపయోగిస్తున్నాం. ఉదాహరణకి డిజిటల్ అరెస్ట్ అని మనము అరికట్టాలంటే ఏం చేయాలి? సో దాని మీద ఒక స్మాల్ అప్లికేషన్. సో హెల్మెట్ ఒబీడియన్స్ పర్సంటేజ్ దాని మీద ఒక స్మాల్ అప్లికేషన్. తర్వాత గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం. గౌరవ సీఎం గారు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ జంక్షన్స్లో ట్రాఫిక్ నిలబడకూడదని ఆయన చెప్తుంటారు. సో ఎక్కువ తన గురించి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దు అనేది ఆయన మదిలో ఉన్న అంశం. సో దాన్ని అమలు చేయాలంటే గ్రీన్ ఛానల్ హోల్డింగ్ టైం అనే ఒక
స్మాల్ అప్లికేషన్ తీసుకొచ్చాం. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక రెవల్యూషన్గా ముందుకు పోతా ఉంది. సో దాన్ని మనము అందిపుచ్చుకొనేసి మనకు అనుగుణంగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడమే మనకు ముందున్న లక్ష్యం. సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్టీఆర్ జిల్లా పోలీసింగ్ని ముందుకి తీసుకువెళ్తాం, అదేవిధంగా నేరాలని అరికడుతూ సమర్థవంతంగా పోలీసింగ్ చేస్తామని జిల్లా కమిషనర్ చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.